అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. చలాన్ల విషయంలో వాహనదారులు ఎవరైనా, టూ వీలర్ అయినా, ఫోర్ వీలర్ అయినా ఎవరైనా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఎందుకు అనవసరంగా ₹200 ఫైను, ₹1000 ఫైన్ అనవసరంగా ఎందుకు? పోలీసు వాళ్ళు కనిపిస్తే ఈ ముందులే ఆగి హెల్మెట్ పెట్టుకోవడము, లేదంటే ఫోన్ పక్కన పెట్టడము, ట్రిపుల్ రైడింగ్ ఉంటే ఒకళ్ళు అక్కడ దిగిపోయి సిగ్నల్ దాటిన తర్వాత వెళ్ళి బైక్ ఎక్కడమో మనం చేస్తూ ఉంటాం. ఎందుకు అనవసరంగా ₹200 ఎక్స్ట్రా కట్టాలని చెప్పి. కానీ మార్నింగ్ ట్విట్టర్లో ఒక చిన్న న్యూస్ చూసా. ₹40,000 బండికి ₹80,000 ఫైన్ వచ్చినా సరే మనోడు ఇంకా బండి తోలుతూనే ఉన్నాడు. అసలు నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు దాకా పోలీసులు పట్టుకోలేదా? చాలా మంది ట్యాగిల్ చేస్తున్నారు. సిటీ పోలీసులు ఏం చేస్తున్నారు, ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు, సజ్జనర్ గారు ఏం చేస్తున్నారని చెప్పి ఆయనకి వాళ్ళకి ట్వీట్ చేస్తున్నారు అనమాట, అఫీషియల్స్కి. బట్ అసలు ఈ బండి ఎట్లా పోతుండో నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు భయ్యా. నిజం చెప్తున్నా. ఈ బండి వచ్చేసి TS02EX135 బండి నెంబరు. బండికి మీకు విజువల్స్ చూపిస్తున్నా, దానికి ఎంత ఫైన్ పడిందో కూడా. ₹80,000 ఫైన్ పడింది దానికి. అసలు ₹80,000 ఒకవేళ పోలీసులు కనుక పట్టుకుంటే అక్కడ బండి ఇచ్చేసి వెళ్ళిపోవడం తప్ప ఆ అబ్బాయికి వేరే మార్గం అయితే లేదు. ఒకవేళ ఆ బండి అమ్ముకున్నా, లేకపోతే దాని మీద లీగల్గా ఏమైనా మనోడు ఫైట్ చేయాలన్నా సరే అసలు ఏమాత్రం అంటే ఛాన్స్ లేని ఒక వృధా ప్రయత్నం అనమాట అది. మరి అలాంటి బండి ఒకవేళ పోలీసులు పట్టుకోవాలి, ఇలా ట్విట్టర్లో వీళ్ళు ట్వీట్స్ చేయడం కావచ్చు. సో ఏదైనా సరే జనరల్గా మనం ఒక ₹1,000, ₹2,000 ఫైన్లు పడితేనో ఏదైతే వాళ్ళు చలాన్ వాళ్ళు కొంచెం ఆఫర్లు పెడతారు కదా, 50%, 20% తగ్గించి కట్టండి. సో అలాంటి ఆఫర్లు పెట్టినప్పుడు మనం అన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటాం. కానీ మనోడు ఇప్పటిదాకా ఒక్క చలాన్ కూడా మనోడు క్లియర్ చేయలేదు. ఒకవేళ బండి దొరికితే మరి ఇద్దామనే ఉద్దేశంలో ఉండడం లేదు తెలియదు, కానీ ఒక రకంగా మనోడు చాలా పెద్ద హెవీ డ్రైవర్ అని చెప్పుకోవచ్చు. మీరేమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి మనోడి గురించి.